ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రెండో రోజు విచారణ ముగిసింది. ఇండిగో సంక్షోభంపై విచారణ జరుపుతున్న డీజీసీఓ ఎదుట నిన్న పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు. సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అలాగే పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరించారు. అయితే ఇవాళ మరోసారి తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పీటర్ ఎల్బర్స్ ని ఆదేశించింది డీజీసీఏ. దీంతో ఇవాళ ఆయన మరోసారి డీజీసీఏ ఎదుట హాజరయ్యారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రెండో రోజు విచారణ ముగిసింది. ఇండిగో సంక్షోభంపై విచారణ జరుపుతోన్న డీజీసీఏ ఎదుట నిన్న పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు. సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అలాగే పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరించారు. అయితే ఇవాళ మరోసారి తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పీటర్ ఎల్బర్స్ ని ఆదేశించింది డీజీసీఏ. దీంతో ఇవాళ ఆయన మరోసారి డీజీసీఏ ఎదుట హాజరయ్యారు. రైట్, అది నిన్న ఆల్రెడీ జరిగింది. అండ్ అలానే ఈ రోజు కూడా ఆయన్ని మరోసారి డీజీసీఏ విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కోరింది. దాంతో ఆయన ఈ రోజు డీజీసీఏ ఎదుట హాజరు అవ్వటం కూడా జరిగింది. అసలు విచారణ ఏ విధంగా జరుగుతోంది, ఇండిగో చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సౌజన్య, ఇండిగో సంక్షోభం తర్వాత ఇండిగో ప్రజెంట్ రన్ చేస్తున్నటువంటి సర్వీసులను ఎప్పటికప్పుడు డీజీసీఏతో పాటు సివిల్ ఏవియేషన్ కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రత్యేకంగా డీజీసీఏకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో ఒక కమిటీని కూడా వేశారు. కమిటీ ఎప్పటికప్పుడు ఇండిగోకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయాణికులకు ఏ విధంగానైతే ఇబ్బందులు తలెత్తాయో ఇక పైన అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేయాలనే దాని మీద ప్రధానంగా సివిల్ ఏవియేషన్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా ఇండిగో అధికారులతో పాటు డీజీసీ అధికారులతో ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఎందుకంటే ఇండిగో సంక్షోభం అనేది భారత్లోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఇండిగో మొత్తానికి మొత్తం తను రన్ చేస్తున్నటువంటి ఫ్లైట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేయడం, దాంతో భారత్లో ఉన్నటువంటి ప్రతి ఎయిర్పోర్ట్లోనూ వేలాది మంది ప్రయాణికులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో 3-4 రోజుల పాటు ఎయిర్పోర్ట్లోనే ఉండడం, సో దాంతో ఇది పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అందుకోసమే ఇండిగోకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ ఇండిగోకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అశ్రద్ధ వ్యవహరించినటువంటి ఎవరైతే డీజీసీఏ అధికారులు 4 ఉన్నారో వాళ్ళను ఇప్పటికే సస్పెండ్ కూడా చేశారు. ఇంకోవైపు ఏదైతే డీజీసీఏకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఒకవైపు పర్యవేక్షిస్తూనే మరోవైపు ఏదైతే ఈ సీఈఓకి సంబంధించినటువంటి పీటర్ ఎల్బర్స్ ఉన్నారో ఆయనతో సమీక్ష కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్ తీసుకుంటున్నారు. గతంలో ఏ విధంగానైతే మేము రెగ్యులర్గా విమానాలను రన్ చేస్తున్నామంటేనే ఒక్కసారిగా ఇండిగో చేతులు ఎత్తేసింది, దాంతోనే ఈ సమస్య తలెత్తింది. అంతేకాదు ఇప్పుడు ఇండిగో ఫాలో అవుతున్నటువంటి ఎఫ్డిటిఎల్ ఏదైతే ఉందో, ఫ్లైట్ డ్యూటీ టైంకి సంబంధించినటువంటి లిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొత్త వాళ్ళను తీసుకుంటారా లేదంటే ఇప్పటికే ఇండిగోకు సంబంధించినటువంటి 10% సర్వీసులను రద్దు చేసి కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సో ఇక పైన దేశంలో ఎప్పుడు కూడా అంటే ఏ సర్వీస్ అయినా సరే, అటు ఏ ఎయిర్లైన్స్ అయినా సరే ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే డీజీసీ అధికారులతో ఒక కీలక సమావేశం జరిగింది. ఎందుకంటే వింటర్ వచ్చిందంటే చాలు కొంత స్మాగ్ అనేది కనిపిస్తుంది. పొగమంచు కావచ్చు, లేదంటే విషపూరితమైనటువంటి పొగమంచు కూడా ఉంటుంది, అంటే పొల్యూషన్తో కూడినటువంటి పొగమంచు. ఈ సందర్భాల్లో ల్యాండింగ్ సమయంలో లేదంటే టేకప్ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. సో ఆ ఇబ్బందులను అధిగమించడం ఎలా? సో ముందే ఫ్లైట్స్ అన్ని కూడా
ఏ విధంగానైతే షెడ్యూల్ చేసి పెడతారు. కొంతమంది అయితే 3-4 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు, మరికొంతమంది నెల ముందు టికెట్స్ బుక్ చేసుకుంటారు. దాంతోపాటు ఇంకొంతమంది అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లైట్స్ క్యాన్సిల్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎయిర్లైన్స్ పైన ఉందనేది ఇప్పుడు సివిల్ ఏవియేషన్ ఫోకస్ పెట్టింది. అందుకోసమే ఈ వింటర్ సీజన్ కోసం కూడా ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి సమీక్ష కూడా నిర్వహించారు. సౌజన్య.